కేంద్రంలో అలియన్స్ గురించి చూద్దామండి. చిరాగ్ పాస్వాన్ ఈ అంశాన్ని ఎలా మాట్లాడతారు మీరు? చిరాగ్ పాస్వాన్ ఏముంది అంటే ఆయన కూడా వర్గీకరణ రాగవెత్తుకున్నారు. చిరాగ్ పాస్వాన్ వాళ్ళ ఎంతమంది చెప్పినట్టు పాస్వాన్ కొడుకు ఆయన, తర్వాత మాయావతి, వీళ్ళందరూ కూడా ఏమంటారు వాళ్ళ అక్కడ మాల కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. సో వీళ్ళు ఎప్పుడు మొదటి నుంచి వెళ్ళి కూడా ఎస్సీ ఏబిసిడి చేయడానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళే వీళ్ళందరూ కూడా. వీళ్ళిద్దరు కూడా మొదటి నుంచి వెళ్ళి కూడా పాస్వాన్ కానీ మాయావతి కానీ కనిషిరామ్ వీళ్ళంతా కూడా ఈ ఏబీసీలకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళే మొదటి నుంచి వెళ్ళి కూడా. గత 30 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు, ఇప్పుడు కూడా వ్యతిరేకంగానే ఉన్నారు. సో వాళ్ళ సిద్ధాంతమే తప్పు. ఏంటంటే జనాభా నిష్పత్తి ప్రకారం ఏ రకంగానైతే సమాజంలో ఉన్న అసమానతలను దూరం చేయడానికి అంబేద్కర్ గారు రిజర్వేషన్లు కల్పించాడో, సో అదేవిధంగా సోషల్ జస్టిస్ కోసము ఎస్సీలో ఉన్న 59 కులాలకు సమన్యాయం జరగాలి, వారి వారి జనాభా నిష్పత్తికి జరగాలి అనేదే ఇక్కడ శాస్త్రీయ దృక్పథం. సో కాబట్టి దీన్ని ఎవరు వ్యతిరేకించినా కూడా వాళ్ళు ఆభాసపాలవుతారు. కానీ దీనికి సపోర్ట్ చేసి మొత్తం దేశం మొత్తం కూడా సపోర్ట్ చేస్తుంటే ఒకరిద్దరు వ్యతిరేకిస్తే ఆగిపోయేది కాదు. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా చెప్తుంది క్రిమిలేయర్ పద్ధతి పెట్టాలని. క్రిమిలేయర్ పద్ధతి అంటే అభివృద్ధి చెందిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి ఇది వర్తించొద్దు అనేది ఫండమెంటల్. కానీ తరతరాల నుండి అనేక మంది అనేక రకాలుగా ఈ కుల వివక్షను అనుభవించిన వాళ్ళు ఉన్నారు, ఊరికి దూరంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. అందులో ఎవరో ఒక్కరు బాగుపడ్డంత మాత్రాన అందరూ బాగుపడ్డట్టు కాదు. సో కాబట్టి ఒకవేళ క్రిమిలేయర్ ఉండాలనే అంశం వచ్చినప్పుడు ఏ రకంగా దాన్ని అమలుపరచాలనేది తప్పకుండా విధి విధానాలలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడానికి అవకాశం. అంటే ఒక్కో రాష్ట్రం ఒక్కలా స్పందిస్తుంది. ఒక్కొక్క దగ్గర మాల వాళ్ళు బీద వాళ్ళు ఉన్న రాష్ట్రాలు కూడా ఉన్నాయి, మాదిగ వాళ్ళు బీద వాళ్ళు ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. కులాలు ఏ కులాన్ని ఎందులో పెట్టాలనేది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. ఇప్పుడు ఉదాహరణకి చాకలి ఉన్నారు అంటే రజకులు, మన ఇక్కడ బీసీలలో ఉంటారు. అదే కర్ణాటక పోతే రాజస్థాన్లో పోతే ఎస్సీ లిస్టులో ఉంటారు. అంటే వారు చేసే వృత్తిని బట్టి రాష్ట్ర ప్రభుత్వాలకు వెసులుబాటు ఉంటుంది ఏ క్యాస్ట్లో పెట్టాలని చెప్పేసి. అట్లాగే వాల్మీకి ఉన్నారు, వాళ్ళు ఎస్టీలో మేము ఉంటామని చెప్పి అడుగుతున్నారు. సో బోయ. సో ఇట్లా రకరకాలుగా ఏ కులాలు అక్కడ కుల వృత్తులను బట్టి ఆ కులంలో చేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వానికి వెసులుబాటు ఉన్నది. అదేవిధంగా ఆ కుల జనాభాను బట్టి వారికి రిజర్వేషన్ కల్పించవలసిన బాధ్యత కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు హైకోర్టు చెప్పింది రాష్ట్రాలకు వెసులుబాటు ఉందని. తర్వాత కొట్టేసినప్పటికీ ఇప్పుడు మళ్ళీ ఆనాడు చంద్రబాబు తీసుకుని రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఇచ్చిందో మళ్ళీ రాష్ట్రాలకే స్వయం ప్రతిపత్తి ఇచ్చి ఆయా రాష్ట్రాల్లో ఉన్న జనాభాను బట్టి ఎస్సీలో ఉన్న జనాభాను బట్టి వారికి రిజర్వేషన్ కల్పించాలి, రీకేటగరైజేషన్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఫైనల్గా అండి పార్టీ ఫిరాయింపుల గురించి ఏమంటారు? ఎందుకంటే పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడిన నేతలే ఇప్పుడు వేరే పార్టీలో ఉన్నారు మీ పార్టీ నుంచి. చాలా బాగా మంచి ప్రశ్న. సో పార్టీ ఫిరాయింపులు అనేది అంటే ఈ మధ్యలో ఒక ఆర్టికల్ వచ్చింది హాల్ ఆఫ్ షేమ్ అని. సో ఈ పార్టీ ఫిరాయింపులలో ముఖ్యులు చాలా అన్ని రకాల పదవులు అనుభవించి ఇలా వేరే పార్టీలకు పోవడం జరిగింది. ఒకరు పోచారం శ్రీనివాసరెడ్డి, ఇంకొకరు కడియం శ్రీహరి, మూడవరు కేశవరావు గారు. వీరు ఉదాహరణకి కడియం శ్రీహరి ఉన్నాడు, టీడీపీలో అన్ని పదవులు అనుభవించి ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పోసి చంద్రబాబు దగ్గరికి వచ్చాడు, చంద్రబాబును వెన్నుపోటు పోసి కేసీఆర్ దగ్గరికి వచ్చాడు, కేసీఆర్ దగ్గరికి వచ్చినాక ఎంపీ అయిండు, ఉప ముఖ్యమంత్రి అయిండు, 2 సార్లు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే అయిండు, తర్వాత బిడ్డకు ఎంపీ టికెట్ కూడా ఇచ్చిండు. తర్వాత పార్టీ ఫండ్ కూడా తీసుకున్న తర్వాత 24 గంటలు దాటక ముందే ఆయన పోయి కాంగ్రెస్ వారిలో జాయిన్ అయ్యాడు. అదేవిధంగా అదే 24 గంటల లోపు మరి కేశవరావు గారు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత రాజ్యసభ ఉన్నాడు, సెక్రటరీ జనరల్గా ఉన్నాడు. కేసీఆర్ తర్వాత ఆయన ఇట్లకి వచ్చినాక కంటిన్యూస్ రాజ్యసభ ఉన్నాడు, తర్వాత సెక్రటరీ జనరల్గా సెకండ్ పోస్ట్లో ఉన్నాడు, తర్వాత అన్ని అనుభవించాడు. బిడ్డకు మేయర్ ఇక్కడ 24 ఎమ్మెల్యేల పరిధిలో ఒక మేయర్. సో ఇద్దరు కలిసి కొంత విత్ నో టైంలో ఈ తండ్రి బిడ్డ ఆ తండ్రి బిడ్డ ఇద్దరు కలిసి 24 గంటల్లో దాంట్లో జాయిన్ అయ్యారు. అట్లాగే పోచారపు శ్రీనివాసరెడ్డి కూడా అన్ని టీడీపీలో అనుభవించిండు, అంచెలు బీఆర్ఎస్కి వచ్చి బీఆర్ఎస్లో అన్నీ అనుభవించిండు. ఆయన కూడా తన కొడుకు కోసం ఆయన కూడా వీళ్ళు ముగ్గురిని హాల్ ఆఫ్ షేమ్గా వర్ణిస్తూ ఉన్నారు ఈరోజు.
అంటే ఏం కక్కుర్తి 70 ఏళ్ళు దాటిన తర్వాత అన్ని రకాల పదవులు అనుభవించిన తర్వాత పోయే కాలం వస్తుందా అన్నట్టు అంత నిర్ణయాలు చేస్తారు. చరిత్రహీనులుగా మిగిలిపోతున్నారు వాళ్ళు. తప్పకుండా మరి 3 నెలల లోపు కనుక అసెంబ్లీ స్పీకర్ గారు నిర్ణయం తీసుకపోతే సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి వాళ్ళను అనర్హత వేటేస్తానికి అవకాశం ఉంది. గతంలో మణిపూర్ దగ్గర ఢిల్లీలో 6 సంవత్సరాలు వారికి ఎన్నికల నుండి బహిష్కరించడం జరిగింది ఒకవేళ తీర్పు వచ్చేది. ఫైనల్ క్వశ్చన్ అండి, ఖచ్చితంగా మీరు బీఆర్ఎస్లోనే ఉంటారా? 100% బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాను. ఎందుకోసం అంటే ఇప్పుడు గన్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఒకవేళ మీరు అన్నట్టు ఒకవేళ బై ఎలక్షన్లు వచ్చాయంటే మళ్ళీ అక్కడ తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి పోటీ చేస్తాను. ఇప్పటికే కేటీఆర్ గారు కూడా ప్రకటించడం కూడా జరిగింది. తప్పకుండా రేపు ఎప్పుడు బై ఎన్నికలు వచ్చినా కూడా తప్పకుండా గన్పూర్ నియోజకవర్గం అది, ఎందుకంటే నియోజకవర్గమే నా దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళ లెక్క 4 సార్లు వరుసగా అక్కడి నుండే గెలిచాను, అక్కడి నుండే ఉప ముఖ్యమంత్రి అయ్యాను. నేను పుట్టి పెరిగింది కూడా నియోజకవర్గ కేంద్రం నడిబొడ్డున స్టేషన్ గన్పూర్ కాబట్టి తప్పకుండా అక్కడి నుంచి వెళ్ళి పోటీ చేస్తాను.